ఈరోజు స్వదేశ్ దర్శన్ 2.0 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం. ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు, ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు, వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. వాళ్ళు పొరపాట్లు చెప్తే మనం చెప్పాలి తప్పితే ఆదిమాషి చేయటం, వాళ్ళ ఇబ్బందులు గురి చేయటం మనం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళు చాలా బాగా చేసే వ్యక్తులు, స్పీడ్గానే పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా, పత్రికా విలేకరులు కూడా వాళ్ళకి తోడుండాలి అన్ని రకాలుగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు ఇప్పుడు వర్కులు చేసే మనుషులే లేరు. అటువంటప్పుడు వాళ్ళు లెస్ టెండర్లకి రాష్ట్ర గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు అడిగితే ఏసీ వర్కులు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా వాళ్ళకి తోడుంటాం. అలాగే ఉప్పు నీళ్ళు విషయంలో ఇంతకుముందుల చూసి చూడనట్టుగా పొరపాటున ఒకటి తప్పులు దొర్లుంటాయి. మరొక గోవాగా మనం బాపట్లను మార్చాలి. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు చేసే మంచి ప్రయత్నమే ఈ టూరిజం హబ్గా బాపట్లను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాంట్రాక్టర్ వ్యవస్థకి ప్రశ్నించడం కాకుండా మీరు కూడా సూచనలు ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.